మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ధనత్రయోదశి రోజు ఒక చిన్న పని చేయాలి. బంగారం, వెండి ధనత్రయోదశి రోజే కొనడానికి ఒక చిన్న కథ ఉంది. అది మీకు తెలుసా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవతలు, అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మథనం చేస్తున్నారు. ఆ సమయంలో పాలకడలిలో నుంచి మొదటగా మహాలక్ష్మీదేవి అవతరించింది. ఆమెతో పాటు ఆయుర్వేద విజ్ఞానానికి ప్రతినిధిగా ఉన్న ధన్వంతరి కూడా చేతిలో అమృత కలశంతో బయటకొచ్చారు. వీళ్ళు బయటకొచ్చిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఆ రోజే మనం ధనత్రయోదశిని జరుపుకుంటాం. ధన్వంతరి దేవతలకు వైద్యుడు, ఆరోగ్యం ఆయుష్ని ప్రసాదించే దేవుడు. ఆ రోజు సాయంత్రం ఇంటి బయట యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు భయం తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. మహాలక్ష్మీదేవి అవతరించిన రోజు కాబట్టి ఆ రోజున మనం బంగారం, వెండి లేదా కొత్త వస్తువులను కొనడంతో మనం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా నమ్ముతారు. ధనత్రయోదశి మనకి నేర్పేది ఏంటంటే ఆరోగ్యం లేకుండా సంపద వృధా. ఆరోగ్యం, సంపద, ఆనందం ఈ మూడు కలిస్తేనే నిజమైన ఐశ్వర్యం. మీకు ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే సంపాదన? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.